ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభకు రాజీనామా చేయనున్నట్టుగా ఒక ప్రచారం ఊపందుకుంటోంది. దీంట్లో నిజానిజాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు త్వరలోనే ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధించిన కేసులో తుది తీర్పునిచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక, ఆ తీర్పు వెలువడే లోపే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని దానం నాగేందర్ నిర్ణయించుకున్నట్టుగా తాజా సమాచారం అందుతోంది. అయితే ఒకవేళ దానం నాగేందర్ రాజీనామా చేస్తే, అంటే ఫిరాయింపుల చట్టం కింద, అంటే ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటావు కదా, యాంటీ డిఫెక్షన్ లా కింద ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ టికెట్ పోయి గెలిచి కాంగ్రెస్‌లో చేరారో వాళ్ళందరిపైన అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. సో, సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉంది. అయితే దానం నాగేందరే ఎందుకు ఇట్లా తొందరపడుతున్నారు అనంటే దీనికో రీజన్ ఉంది. ఆయన పార్టీకి రాజీనామా చేయలేదు. కాంగ్రెస్‌లో చేరాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళు చేరారు. మొత్తం 10 మంది చేరారనుకోండి. ఇందులో దానం నాగేందర్ ఏంటంటే పోటీ చేశాడు. ఎంపీగా కూడా పోటీ చేశాడు. ఏ టికెట్ పైన? కాంగ్రెస్ టికెట్ పైన పోటీ చేశాడు. అంటే ఒక పార్టీ తరపున గెలిచి మరొక పార్టీ గుర్తు పైన పార్లమెంటుకు పోటీ చేయడం, అది ఏ రకంగా అది ఎట్లా చట్టపరంగా సమంజసం అనేది ఒక ఇంపార్టెంట్ వాలిడ్ పాయింట్ అది. సో, సుప్రీంకోర్టు దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. సో, మిగతా వాళ్ళు అఫీషియల్‌గా చేరినట్టు రికార్డ్స్‌లో ఉండదు. టెక్నికల్‌గా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గుర్తుతో గెలిచారు. కారు గుర్తుతో గెలిచారు. అందులో సరే కంటోన్మెంట్ బై ఎలక్షన్ జరిగింది. ఒక సీటు కోల్పోయారు. 38 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ఉన్నారు. అందులో 10 మంది కాంగ్రెస్‌లో చేరారు. ఆ 10 మందిలో మిగతా 9 మంది ఎక్కడ కూడా ఈ రకంగా అంటే ఆ పర్టిక్యులర్ యాంటీ డిఫెక్షన్ లా అట్రాక్ట్ అయ్యే విధమైన చర్యకు పాల్పడినట్టుగా లేదు. ఎక్సెప్ట్ దానం నాగేందర్. అందుకే దానం నాగేందర్ గురించే నేను మాట్లాడాల్సి వస్తుంది ప్రత్యేకంగా. దానం నాగేందర్ సంబంధించి అంటే ఆయన పార్లమెంటుకు పోటీ చేశాక, సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేశాక అది మనకు తెలుసు, ఓడిపోయాడు. సో, ఆ రకంగా పోటీ చేయడాన్ని సుప్రీంకోర్టు ఏ విధంగా ట్రీట్ చేస్తుంది, దాన్ని ఎట్లా పరిగణిస్తుంది అనేది ఇప్పుడు చాలా కీలకమైన అంశంగా కనిపిస్తుంది. ఒకవేళ దానం నాగేందర్ ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే లోపే రాజీనామా చేస్తే జరిగేది ఏమిటనేది ఇప్పుడు చర్చ, హాట్ టాపిక్. సో, ఇప్పుడు ఏమవుతుంది, గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే ఆల్రెడీ తన పార్టీకి రాజీనామా చేశాడు. రాజా సింగ్. ఆయన శాసనసభ పదవి అయితే ఉంది, అంటే ఎమ్మెల్యేగా అయితే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేకు కూడా శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తే, దాన్ని ఆమోదిస్తే, ఆ తర్వాత ఆ ఖాళీని అసెంబ్లీ సెక్రటరియట్ ప్రకటిస్తుంది. సో, ఆ తర్వాత అక్కడ ఉప ఎన్నికకు సంబంధించిన పరిస్థితులు వస్తాయి. అండ్ దానం నాగేందర్ సీటు కూడా ఒకవేళ శాసనసభ సభ్యత్వానికి అతను రాజీనామా చేస్తే, అది ఖాళీ అయినట్టు ప్రకటన చేస్తే, స్పీకర్ ఆమోదిస్తే, ఇవన్నీ ఇఫ్ అని మనం చెప్పుకోవాలి. అప్పుడు 3 ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. చూడండి, 1 కాదు, 2 కాదు, 3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఒకటి, అనారోగ్య కారణాలతో మరణించిన మాగంటి గోపీనాథ్ వలన ఖాళీ అయిన జూబ్లీహిల్స్, అట్లాగే రాజాసింగ్కు చెందిన గోషామహల్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా దానం నాగేందర్. ఈ 3 కనుక ఖాళీ అయితే, ఒకటైతే ఖాళీ అయింది జూబ్లీహిల్స్, ఈ 2 కూడా ఖాళీ అయితే 3 అసెంబ్లీ సెగ్మెంట్స్లో తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ మూడిట్లో ఏ రాజకీయ పార్టీ ఎటువంటి పెర్ఫామ్ చేస్తుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, దీనికి సంబంధించిన చర్చలు కూడా ఇక మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.